21 రాష్ట్రాల్లో పనిచేస్తున్నదండి. గత 15 సంవత్సరాల నుండి అనేక సేవలు చేస్తూ వస్తున్నది. ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఎస్డిపిఐకి పుంగనూరు నియోజకవర్గ బిడ్డగా అడుగుతున్నాను. మీరందరూ గ్రహించి ఇక్కడున్న రౌడీ రాజకీయాలని, మతతత్వ రాజకీయాలని అంతమందించాలని మీ సోదరుడుగా అడుగుతున్నాను, సోదర భావంతో అడుగుతున్నాను. మీరందరూ గ్రహించి ఒక్క అవకాశం ఇవ్వండి. ఎస్డిపిఐకి అవకాశం ఇస్తే ముందు వరుసలో ఉండి మీ అందరికీ ప్రతి ఒక్క విధంగా అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తాను. ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి మీకందరికీ తెలిసిన విషయమే, ఎస్డిపిఐ పార్టీ గత 10 ఏళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేసింది. మీరు ఒక్క మాట గుర్తించండి, సేవ అంటే ఏమిటి? ఏదో డబ్బులు పంచడము, చీరలు పంచడం కాదండి. మన ఒంట్లో రక్తాన్ని పంచినాము. అలాగే కరోనా సమయంలో ఒక్కరు కూడా సేవ చేయలేక రాలేను. అప్పుడు ప్రాణ భయం, ప్రాణానికి తెగించి కష్టపడి సేవ చేసిన పార్టీ ఎస్డిపిఐ పార్టీ. మీకందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎస్డిపిఐ పార్టీకి. మనము రాజ్యాధికారంలో ఉన్నాము, సీట్లో లేకపోయినా కూడా ప్రాణ త్యాగానికి నిలబడి ప్రజల సేవ కోరుకునే వాళ్ళము. ఇప్పుడు మీరు ఒక అవకాశం కలిగిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల వారీగా సమానత్వ న్యాయానికి మేము పోరాడతాము. అలాగే మీరు ఇంకో విషయం గమనించాలి, కొంతమంది తమ మేనిఫెస్టోని కూడా గుర్తించారు. మేనిఫెస్టో అంటే ఏమిటి? ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలకు బానిసలు చేయడం కాదండి, ఉపాధి కల్పించాలి. ఎక్కడుంది ఉపాధి? ఈరోజు యువకులంతా చాలా మంది నన్ను పర్సనల్ గా కలిసినారు. ఏమంటున్నారు? వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు డబ్బుడుకు అమ్ముడు పోయి వాళ్ళని వాడుకొని యువకులని ఈరోజు బయట పారేసినారు. వాళ్ళంతా శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఎస్డిపిఐని గెలిపించుకోవడం పుంగనూరు నియోజకవర్గ ప్రజల బాధ్యత. ఇది ఒక చారిత్రక అవసరం కూడా ఉంది. మీరు గమనించండి. లేకపోతే ఈ రౌడీ ప్రభుత్వాలకి, కబ్జాదారులకి అడిగేవాడు లేడు. ప్రశ్నించేవాడు వస్తేనే ఎదుడుగా ఉండేవానికి భయం పుడుతుంది. మీరు గమనించి ఈసారి ఈ ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి నిలబడ్డ నన్ను గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించండి. మీకు ఎటువంటి అవసరం ఉన్నా, ఎలాంటి సామాజిక వర్గానికైనా, ఏ వర్గానికైనా నిలబడి మీ సోదరుగా ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాను. నేను నమ్మే నా దైవ సాక్షిగా చెప్తున్నాను, మీరందరి కోసం నా ప్రాణ త్యాగానికి సిద్ధమై వచ్చినాను. మీరందరూ ఒక్క అవకాశం ఎస్డిపిఐకి అండి. గ్రహించండి, ఈ రౌడీ ప్రభుత్వానికి, డబ్బు పంచే ప్రభుత్వానికి, మతతత్వ రాజకీయాలకి స్వస్తి పలకండి. సామాజికంగా ఎదగాలి, అందరితో సోదర భావంగా ఉండాలి. సెక్యులర్ పార్టీగా గుర్తించిన ఎస్డిపిఐకి సహకరించి మీరందరూ ఓటు వేసి అఖండ మెజారిటీతో ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో సీరియల్ నంబర్ 5లో గ్యాస్ సిలిండర్ గుర్తుగా నిలబడ్డ నన్ను మీ సోదరునిగా భావించి అందరూ గ్యాస్ సిలిండర్ గుర్తుకి ఓటు వేసి మరీ గెలిపించాల్సిగా కోరుతున్నాను. రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యకైనా మీ దగ్గరుండి, మీ ఊర్లో ఉండే వ్యక్తిని నేను, ఎక్కడ బయట ఉండేవాడిని కూడా కాదు. ఇంకో విషయం మీరు గుర్తు పెట్టుకోండి. ఎస్డిపిఐ అంటే ఏంద్రా లీడర్ ఇట్లా వచ్చేసినాడు అంటున్నారేమో. ఇక్కడ డబ్బు కోసం, ప్యాకేజీ కోసం అమ్ముడు పోయే పార్టీ కూడా కాదు. కొంతమంది అన్నారు, కొన్ని వర్గాల పెద్దల్ని కొంటున్నారు రాజకీయ నాయకులు. ఇక్కడ ఎట్లా జరుగుతుంది రాజకీయము? కొనుగోలు చేస్తున్నారు. వర్గ పెద్దలు అమ్ముడు పోతారు కానీ ప్రజలు అమ్ముడు పోరు. ఇది గుర్తు పెట్టుకోండి. వర్గ వారీగా వాళ్ళ కమ్యూనిటీలకి, వర్గ లీడర్లకి కొంటున్నారు. వాళ్ళు అమ్ముడు పోవచ్చు కానీ ప్రజల బాధలు తెలుసుకున్న నాయకుడు ఎవరు అమ్ముడు పోడు. ఇది ప్యాకేజీ పార్టీ కాదు, గమనించండి. అందరినీ చెబుతున్నాను, మీరందరూ రానున్న రోజులు ఇప్పుడు నిన్ను గెలిపిస్తే ఎటువంటి సమస్యకైనా పోరాడే పార్టీ ఎస్డిపిఐ
సేవలు చేయడం అంటే మీరు అనుకుంటున్నారు ఏదో నీళ్లు ఫ్లడ్ లో వచ్చి కాపాడి వెళ్ళిపోయినారా, ఇంకెందుకు అని ఒక్కసారి ఆలోచించండి. ప్రాణ తెగింపుగా నిలబడి మన దగ్గర ఎటువంటి ప్రభుత్వ శాఖలు లేనందువల్ల కూడా మేము నిలబడ్డామంటే వీళ్లకు రాజ్యం ఇస్తే ఖచ్చితంగా మీకోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న పార్టీ ఎస్డిపిఐ పార్టీ. సోదరులారా మరొక్కసారి నిన్ను వేడుకుంటున్నాను, మీరందరూ ఏకదాటిపై రండి. ప్రజలంతా ఏకదాటి అయ్యి మన ఊరి మనిషి, మన నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిన్ను అర్థిస్తున్నాను. రానున్న రోజుల్లో ఎస్డిపిఐ విజయం ఖాయమని మీరు తెలియజేయాల్సిన అవసరం ఇప్పుడుంది. లేకపోతే మన తరాలకు ఏమని జవాబు చెప్తారు మీరు? ఇప్పుడుండే రాజకీయము అందరూ కొనుగోలు రాజకీయము, వ్యాపార రాజకీయం చేస్తున్నారు, మతతత్వ రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి వాటిని అంతమందించాలంటే ఎస్డిపిఐ పార్టీ ఒక్కటే వల్లే అవుతుంది. మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను. మీరందరూ ఒక్క అవకాశం ఎస్డిపిఐ పార్టీకి ఇవ్వండి. ఈ అభ్యర్థిని రానున్న ఎన్నికల్లో మే 13వ తేదీ మరొక్కసారి చెప్తున్నాను, రానున్న మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిలిండర్ గుర్తుకి, సీరియల్ నంబర్ 5లో సిలిండర్ గుర్తుకి మీరు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మరియు మీరు ప్రయత్నం చేస్తే ఎదుటి వాడి గుండెల్లో అప్పుడే దడ వచ్చేసింది. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.